గర్భవతి అయిన రాధ విక్రమ్కు నిజం చెప్పిన సీను. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా రాధ ఏదో రకంగా ప్రియ అడ్డు తొలగించి విక్రమ్ కృష్ణ గారు జీవితంలో సంతోషం నిలపాలి అనుకుంటుంది. ఇంకా ఎట్ ది సేమ్ టైం ఆ చిట్టి ఎక్కడుందో ఏంటో. చిట్టి గురించి ఆలోచించే కదా విక్రమ్ గారు ప్రియను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు. ప్రియ పెళ్లి చేసుకోవడానికి ఎలాగా సిద్ధపడడం లేదు. ఎన్ని పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా ఇలాగే చెడగొట్టే టైప్లోనే కనిపిస్తుంది. అప్పుడు రాధ చిట్టిని తప్పించడం కంటే ప్రియ చిట్టి ఎక్కడుందో తెలుసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో రాధ ఆలోచిస్తుంది. అవును బాబాయ్ అంటూ టీ కొట్టు దగ్గరికి వచ్చిన కానిస్టేబుల్ని మా పిలిచేసరికి ఏంటమ్మా రాధా, ఇంతకీ ఆ చిట్టి ఎక్కడుందో తెలిసిందా బాబాయ్ అని చెప్పాను. కానీ లేదమ్మా, విక్రమ్ గారు కూడా అదే చూస్తున్నారు. ఆ చిట్టి తన మరదలు ఎక్కడుందో ఏంటో అని ఆయన ఎంతగానో ఆరాట పడుతున్నాడు. ఆ చిట్టి దొరికితేనే కానీ ఆయన సంతోషంగా ఉండేటట్టు కనిపించటం లేదు. ఆ చిట్టి ఎక్కడుంటుందో ఏంటో, ఎక్కడ దొరుకుతుందో, ఏ ఏరియాలో తిరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదమ్మా అంటూ మాట్లాడేసరికి కరెక్టే బాబాయ్ నువ్వు చెప్పింది. ఇంతకీ ఆ చిట్టి గురించి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి, మనకి ఎలా తెలుస్తుంది, ఏ రకంగా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది రాధైతే. రాధ ఆలోచించి ఇంతకీ ఆ చిట్టి ఎలా ఉంటుందో ఇలా ఇవ్వు బాబాయ్ అని చెప్పాను. కానీ ఫోటోని ఇలా ఇస్తూ ఉండగా వెంటనే ఇంకా ఫోటో వీళ్ళ చేతుల్లోంచి వాళ్ళ చేతుల్లోంచి కాకుండా జారిపోయి ఎగిరిపోయి పడిపోతుంది. అప్పుడే పెద్ద గాలి వచ్చి ఎగిరిపోయి పడిపోయేసరికి ఫోటో అనుకుంటూ ఫోటో వెనకాల వెళ్ళడంతో అది కాస్త విక్కీ కాళ్ళ దగ్గర పడుతుంది. పడ్డంతో ఏంటి సాంబయ్య గారు అది అని. కానీ ఈయనప్పుడు ఈ ఫోటో పడిపోయింది అన్న విషయం తెలిస్తే ఊరుకోరు. వెంటనే ఆ ఫోటోని తీసేయాలి అని ఏమి లేదు సార్ అంటూ గబగబా ఇంకా ఫోటోని తీసేస్తాడు. ఫోటోని తీసేసేసరికి వెంటనే ఏంటది చూపించండి అనగాని అది సార్ అది అనగాని ఏంటది అనేసరికి అదే సార్ మీ మరదలు చిట్టి ఫోటో. నా మరదలు చిట్టి ఫోటోని మొయ్యలేకపోతున్నారా ఏంటి, కింద పడేస్తున్నారు అనగాని అది కాదు సార్, రాధమ్మ ఫోటో చూస్తాను ఇలా ఇవ్వు అంటే ఇలా ఇస్తున్నాను సార్, ఈ లోపు ఎగిరిపోయి మీ దగ్గరికి వచ్చేసింది అనేసరికి రాధకు చూపించడం ఏంటి, రాధకు ఆ ఫోటో ఎందుకు చూపిస్తున్నారు, అదేమీ లేదు సార్, రాధమ్మ చిట్టి ఎవరో ఏంటో ఇలా ఇవ్వి చూస్తాను అన్నారు సార్, అందుకోసమని ఇస్తున్నాము అనగాని ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు, ఆ ఫోటోని ఎవరికి చూపించవలసిన అవసరం లేదు, ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, ఆ తర్వాత చూద్దాము, వెళ్ళి నా చిట్టి ఎక్కడుందో తెలుసుకోండి అనేసరికి సరే సార్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా రాధ టీ అమ్ముకుని సాయంత్రం ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి విక్కీ గదిలో ఉండడు. గదిలో లేకపోవడంతో ఈయన ఎక్కడికి వెళ్ళారు ఏంటో అని చెప్పి అనుకుంటూనే ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా వెతుకుతుంది. ఎంత వెతికినా ఎక్కడ రాధ జాడ విక్కీ జాడ కనిపించకపోవడంతో ఇదేంటి, విక్రమ్ గారు ఎక్కడికి వెళ్ళారో కనిపించట్లేదు, పండి చూస్తే ఇంటి దగ్గరే ఉంది, జీపు కూడా ఇంటి దగ్గరే ఉంది, మరి ఆయన ఎటు వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ అత్తయ్య అంటూ తన గదిలోకి వెళ్తుంది. ఏంటమ్మా రాధా అని చెప్పాను. కానీ విక్రమ్ గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో కనిపించట్లేదు అత్తయ్య, అందుకోసం అనేసరికి విక్కీ ఇంట్లోనే ఉన్నాడు కదమ్మా అని చెప్పాను. కానీ ఎక్కడున్నారు అత్తయ్య, నాకు అసలు కనిపించనే లేదు, ఆయన్ని నేను ఎంతలా వెతుకుతున్నా ఆయన కనిపించట్లేదు, చూస్తానులే అత్తయ్య అని చెప్పి స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ ఉన్నాడేమో చూడమ్మా అని చెప్పాను. కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉండడు, వెనకాల గార్డెన్లో ఉంటాడు. గార్డెన్లో ఉండేసరికి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి చూడడంతో కనిపిస్తాడు. వెంటనే అక్కడికి వెళ్తుంది. రాధా వచ్చావా, రాధా కూర్చో అని చెప్పనేసరికి వచ్చి కూర్చుంటాంది. కూర్చునేసరికి ఏంటి రాధా, నా గురించే వెతుకుతున్నావా ఏంటి, నేను సంతోషంగా లేను రాధా, నా చిట్టి నా కంటికి కనిపించేంత వరకు నాలో సంతోషం అనేదే ఉండదు, నాకు సంతోషం అనేదే లేకుండా పోయింది రాధా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా చిట్టి నాకు కావాలి, నా చిట్టి నాకు కనిపించాలి రాధా అంటూ మాట్లాడేసరికి
ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు చిట్టి గొడవ ఎందుకు? చిట్టి గురించి ఎందుకంత అలా ఆలోచిస్తున్నావు అనగానే ఏం చేయాలో తెలియట్లేదు రాధా. టైం దగ్గర పడిపోతుంది. నీతో అగ్రిమెంట్ పెళ్ళి ఎంతవరకు ఉంటుందనేది తెలియడం లేదు. ఆ అగ్రిమెంట్ పెళ్ళి పూర్తయ్యేలోపు నేను ఖచ్చితంగా చిట్టిని వెతకాలి. చిట్టి దొరకకపోతే మళ్ళీ ప్రియకు నాకు పెళ్లి చేసేస్తారు. నీతో జరిగింది అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం బయట పడిపోతుంది. మీ నాన్నను జైలు నుంచి విడిపించేస్తే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు కదా రాధా అని ఇంకా విక్కీ మాట్లాడేసరికి, మిమ్మల్ని వదిలి నేనెందుకు వెళ్తానండి అని చెప్పాను. కానీ మరి వెళ్తావు కదా రాధా, మన ఇద్దరు అగ్రిమెంట్ ప్రకారం మీ నాన్నను విడిపించి తీసుకురావడం వరకే. మీ నాన్నని విడిపించి తీసుకొచ్చిన మరుక్షణం నువ్వు వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, లేదండి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అగ్రిమెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. నేనెటు వెళ్ళిపోతాను, ఎటు వెళ్ళను అని చెప్తాడు. చెప్పేసేసరికి అది కాదు రాదా అని చెప్పాను. కానీ చూడండి, నేను ఎటు వెళ్ళను అని చెప్పాను కదా, మీ దగ్గరే నేను ఉంటాను అని చెప్తున్నాను కదా, ఉంటాను. రండి, ఒక్కరు కూర్చుని ఎంతసేపు తాగుతారు, రండి చాలే అని చెప్పి రాధా పొట్టిగానే ఉన్నా కానీ విక్కీని భుజం మీద చేయి వేసుకుని తీసుకొచ్చి ఇంకా విక్కీని అలా పడుకోబెడుతూ ఉండగానే రాధను విక్కీ పట్టుకుని తన మీదకి లాక్కునేసరికి వదలండి అనగానే, చిట్టి నువ్వు ఎప్పుడొస్తావు చిట్టి నా ముందుకి, నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీతో సంతోషంగా ఉండాలని ఎన్నో అనుకున్నాను చిట్టి. నిజంగా నువ్వు ఎక్కడున్నావు చిట్టి, నువ్వంటూ నా కంటి ముందుకు వస్తావా? నా కంటి ముందుకు వస్తే నిన్ను గుర్తుపెట్టగలనా? అసలు నా చిట్టి గురించి నేను ఎలా తెలుసుకోవాలి? నా చిట్టికి నాకు ఆనవాళ్ళుగా ఏమున్నాయి అని ఆలోచిస్తూ ఉండగా, సారీ చిట్టి, నీకు ఆనవాలో కాదో నాకు తెలియదు కానీ నీ కాలు మీద అయితే ఒక మచ్చ ఉంటుంది చిట్టి, అది నా వల్లే జరిగింది. నువ్వు మామయ్యతో ఉంటున్నావన్న ఉద్దేశంతో నేనే నీ కాలు మీద అట్ల పుల్ల అంటించాను. అది అలా మచ్చగా ఉండిపోతుంది. ఎప్పటికైనా సరే ఆ మచ్చ వల్ల నువ్వే నా చిట్టివి అన్న విషయం నేను తెలుసుకోగలుగుతానేమో అని చెప్పి ఇంకా విక్రమ్ అంటాడు. అనేసరికి వెంటనే రాధకు గుర్తొస్తుంది. ఎందుకంటే రాధ కాలు మీద కూడా మచ్చ ఉంటుంది. అది ఆ మచ్చే ఉండేసరికి అడుగుతుంది. 1-2 సార్లు సీనేని అడుగుతుంది, ఏంటి నాన్న ఇది కాలిన మచ్చలా ఉందే అనగానే, అవునమ్మా కాలిన మచ్చే, నీ మీద కోపంతో మీ అమ్మ అందించిన మచ్చ అని చెప్తాడు. చెప్పేసరికి, అమ్మ నేను ఏం చేశానని అంటించావు అని 1-2 సార్లు రాధ అడుగుతుంది కానీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆ మచ్చ ఏర్పడింది విక్కీ వల్ల కానీ పద్మ వల్ల కాదు కదా. సో పద్మ అంటే ఎవరో ఏంటో తెలియదు కాబట్టి అప్పుడు నువ్వేదో తప్పు చేసావు అందుకే అంటించాను అని చెప్పి ఏదో కవర్ చేస్తుంది. అది వెంటనే గుర్తొచ్చేసరికి వెంటనే రాధ చెక్ చేసుకునేసరికి ఇంకా కాలు మీద సేమ్ మచ్చ ఉంటుంది. మచ్చ ఉండడంతో ఈ మచ్చ గురించి అమ్మని అడిగినప్పుడు అమ్మ వేరే ఏదో చెప్పింది. మరి ఈ మచ్చ గురించి ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా ఆ చిట్టిని నేనేనా? అయినా చిట్టిని నేనెందుకు అవుతాను? నేను కాదు. అసలు ఈ మచ్చ గురించి అంతలా గుర్తుగా ఎందుకు చెప్తున్నారు? అప్పుడు అమ్మని అడిగినప్పుడు కూడా అమ్మ తడపడ్డింది అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే రాధైతే టీ కొట్టు దగ్గరికి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మని సేమ్ అడుగుతుంది. అడిగేసరికి, ఏంటమ్మా రాధా మళ్ళీ దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అనగానే, లేదమ్మా నువ్వేదో నిజం దాస్తున్నావు, చెప్పమ్మా అసలు ఏం జరిగింది, నిజంగా నువ్వు నాకు ఇది చేసావా లేదా చెప్పమ్మా అంటూ మాట్లాడేసరికి, అది అనేసరికి, నాకు తెలీదమ్మా, నీ కాలి మీదకి ఆ గాయం ఎలా వచ్చిందో నాకు తెలీదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కాలి మీదకి గాయం ఎలా వచ్చిందో తెలీదా? ఏంటిది అసలు? ఆ చిట్టి ఎవరు? నేనేనే చిట్టినా? అసలు ఏంటిదంతా అన్న ఆలోచన మీదకి వస్తుంది రాధ. ఇలా ఆలోచించేసరికి ప్రతిరోజు విక్రము పాపం తాగుతూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే
తను చాలా బాధపడతాడు చిట్టి గురించి. ప్రతిరోజు తాగుతూ బాధపడుతూ ఉండగా ఇంకా ఆ రోజు చాలా ఫుల్గా తాగేసేసరికి ఇంకా విక్కీ ఆ చిట్టి గురించి బాధపడుతున్నాడని, ఆ బాధలోంచి రాధ బయటికి తీసుకురావాలని తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. తన ఇష్టాలు అలా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవడం, ఆ షేర్ చేసుకోవడంలోనే రాధ విక్కీని తనకు తెలియకుండానే ప్రేమించేయడంతో తనని ఇష్టపడుతుంది. ఇంకా ఆ రోజు తాగుతున్నాడు కదా విక్కీ, ఆ రోజు కూడా ఫుల్గా తాగుతాడు. తాగిన మైకంలో రాధను విక్కీ గట్టిగా హత్తుకోవడంతో రాధ కూడా విక్కీ అంటే ఇష్టపడుతుంది కదా. ఆ చిట్టి ఎక్కడుందో ఏంటో తెలీదు, చిట్టి వస్తుందో రాదో తెలీదు. ఈయన ఇలానే చిట్టి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నారు. ఆయన్ని బాధలోంచి బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇంకా విక్కీ ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పటికి విక్కీ మీద తనకు ఇంట్రెస్ట్, అంటే తన మీద ప్రేమ కలగడంతో విక్కీ పట్టుకునేసరికి తనకే భర్త అవ్వాలి అన్న ఉద్దేశంతో రాధ అయితే విక్కీని కూడా పట్టుకుంటుంది. ఇంకా తాగిన మత్తులో రాధ విక్కీ ఇద్దరు కూడా ఒకటవుతారు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి రాధని అలాంటి పరిస్థితిలో చూసి విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను తాగిన మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితిలో రాధతో ఇలా ఉన్నానేంటి, నేను ఇలా ఉండవలసిన అవసరం ఏముంది అని ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే గబగబా లేచి రెడీ వాష్రూమ్లోకి వెళ్ళిపోయేసరికి రాధ లేచేసరికి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. రాధ వాష్రూమ్లోకి వెళ్ళిన విక్కీ బయటికి వచ్చి, సారీ రాధ, ఇదంతా నేను కావాలని చేయలేదు, ఇదంతా ఏదో అలా జరిగిపోయింది, నేను ఇదంతా కావాలని చేయలేదు రాధా అంటూ రాధను అడుగుతూ ఉంటాడు. తప్పేముందండి, మనిద్దరం భార్యాభర్తలమే కదా అని చెప్పాను, కానీ అదేంటి రాత, నువ్వు నేను భార్యాభర్తలమేంటి, మనది కేవలం అగ్రిమెంట్ పెళ్ళి మాత్రమే కదా, మీ చిట్టి దొరికితేనే కదా అగ్రిమెంట్ పెళ్ళి క్యాన్సిల్ చేసేది, చిట్టి దొరకకపోతే నేను మీ భార్యగా చలామణి అవ్వాల్సిందే కదా, ఎందుకంటే మీరు ప్రియను పెళ్లి చేసుకోరు, ప్రియ అంటే మీకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకున్న నాతోటే ఇంకా జీవితాంతం ఉండాలి, అయినా మీరంటే నాకు ఇష్టం అంటూ రాధ చెప్తుంది. రాధ చెప్పేసరికి నాకు చిట్టి అంటేనే ఇష్టం అనగానే మరి నాతో ఎందుకు జీవితాన్ని పంచుకున్నారు అంటూ రాధ అడిగేసరికి విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాధకు విక్కీకి మధ్య కొంచెం డిస్కషను, అంటే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకపోవడం ఇలానే జరుగుతుంది. 1 నెల గడిచేసరికి రాధ సడన్గా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడంతో విక్కీ మాట్లాడడం లేదు కదా, సో రాధ పడిపోవడం కూడా చూసుకోకుండానే వెళ్ళిపోయి బండి దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఎందుకో సడన్గా తనకి సౌండ్ ఏదో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా గబగబా మళ్ళీ గదిలోకి వెళ్ళేసరికి రాధ పడిపోయి ఉంటుంది. అంటే తను చూసుకోడు, అలౌకికంగా గదిలోంచి బయటికి వచ్చేసేసరికి రాధ కళ్ళు తిరిగి పడిపోతుంది, చూసుకోడు. ఎందుకో బండి దగ్గరికి వచ్చేసరికి సడన్గా గుర్తొచ్చి మళ్ళీ వెళ్తాడు. రాధా అంటూ తన చేతులతో ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టేసరికి రాధా అంటూ మొహం మీద నీళ్లు చల్లడంతో స్పృహలోకి రావడంతో ఏమైంది రాధా, ఏం జరిగింది అనగానే అమ్మ అంటూ పిలవడంతో ఈలోపు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వస్తారు. ఏమైందిరా అని చెప్పాను, కానీ రాధ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా, ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటుంది, సరిగ్గా తిండి తినడం లేదా ఏంటి అనగానే లేదురా, ఏమీ తినాలని అనిపించట్లేదు అని చెప్తుంది. తినడం లేదు కూడా అని చెప్పాను, కానీ నాన్న వెంటనే డాక్టర్ని పిలిపించండి అని వెంటనే తన స్టేషన్కి ఫోన్ చేసి నేను ఒక 1 అవర్ లేటుగా వస్తాను అని చెప్పేసేసరికి ఇంకా సరేనని అలా కూర్చునుండడంతో డాక్టర్ రావడంతో తన చేతిని చూసి తన హార్ట్ బీట్ అది చూసి కంగ్రాచులేషన్స్ మిస్టర్ విక్రమ్ కృష్ణ గారు, మీరు తండ్రి కాబోతున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి ఇంకా వీళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా తెగ సంతోషపడిపోతారు. రాధ కూడా సంతోషపడుతుంది. విక్రమ్ మాత్రం ఆశ్చర్యానికి
గురయ్యేసరికి నువ్వు అబార్షన్ చేయించేసుకోరాదా అని చెప్పి రాధకు చెప్తాడు. అదేంటి అబార్షన్ చేయించుకోమని ఎందుకు చెప్తున్నారు అనగానే, మనిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళిలో ఇవన్నీ జరగడానికి వీల్లేదు, సంవత్సరం తర్వాత నీ దారి నీది నా దారి నాది అంటూ విక్రమ్ కాస్త చెప్పేసరికి తను చాలా బాధపడుతుంది రాధ. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జైలుకి వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నీకొక విషయం చెప్పాలి అనేసరికి, ఏంట్రాదమ్మా ఏంటా విషయం? నేను నిజానికి విక్రమ్ కృష్ణ గారిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు, ఆయన్ని కేవలం 1 సంవత్సరం అగ్రిమెంట్ పేరుతోనే పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే విక్రమ్ కృష్ణ గారు నిన్ను విడిపిస్తానని, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండడంతో ఆ ప్రాబ్లం తీరే వరకు నాతో 1 సంవత్సరం పాటు ఉంటానని, కేవలం ఫ్రెండ్స్ మాదిరిగానే మనిద్దరం ఉందాము అన్న ఉద్దేశంతో విక్రమ్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకానొక టైంలో ఇలా జరిగింది. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. విక్రమ్ గారు తన మరదలైన చిట్టిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, ఎవరితోని ఉండను అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న అంటూ ఇంకా తన తండ్రి దగ్గరికి వచ్చి తన గోడునంతా చెప్పుకుంటుంది రాధ. చెప్పుకునేసరికి, అమ్మా రాధా, నువ్వేమీ తప్పు చేయలేదమ్మా, నువ్వు సరైన వ్యక్తినే పెళ్లి చేసుకున్నావు అంటూ మాట్లాడడంతో, ఏంటి నాన్న ఏమంటున్నావా అనగానే, సరే నీకు విక్రమ్ కృష్ణ గారికి ఒక నిజం చెప్తాను, రేపు ఉదయం మీరిద్దరూ కలిసి రండి, ఖచ్చితంగా రావాలి. అదే నువ్వు వచ్చేటప్పుడు గోడ మీద నువ్వు నేను అమ్మ నీ చిన్నప్పుడు ఫోటో కలిపి ఉంటుంది కదా, ఆ ఫోటోని విక్రమ్ కృష్ణ గారికి కనిపించకుండా ఒక బ్యాగ్లో పెట్టుకుని తీసుకురా, నీకు ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెప్తానమ్మా అని చెప్పనేసరికి, సరే నాన్న అని చెప్పి ఇంకా వెళ్తూ ఆ ఫోటోని తన బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి తిరిగి మరుసటి రోజు జైలుకి వెళ్ళాలి అని చెప్తుంది. నేను రాను అని చెప్తాడు. ఒక్కసారి నా మాట వినండి, దయచేసి నా మాట వినండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని అస్సలు అనుకోవద్దు, ఈ ఒక్కసారికి నా మాట విని మనిద్దరం జైలుకి వెళ్దాం ప్లీజ్ అండి అంటూ బ్రతిమాలేసరికి, సరే రాధంతలా బ్రతిమాలుతుంది కదా, తననెందుకు బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో సరే వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఇద్దరు కూడా అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు. అక్కడ మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత, అమ్మ రాధా ఫోటో తీసుకొచ్చావా అనగానే, తీసుకొచ్చాను నాన్న అని చెప్తుంది. ఫోటో తీసుకొచ్చాను నాన్న అని చెప్పనేసరికి, ఏదమ్మా ఫోటో చూపించు అనేసరికి ఫోటోని చూపిస్తాడు. చూపించడంతో ఆ ఫోటోని చూసి, బాబు ఈ ఫోటోలో ఉన్న ఈ అమ్మాయిని చూస్తే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా అని చెప్పి విక్రమ్ కృష్ణని అడుగుతాడు. అడిగేసరికి విక్రమ్ కృష్ణ ఫోటోని చూసుకుని, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అని వెంటనే తన వ్యాలెట్ ఓపెన్ చేసుకుని తన వ్యాలెట్లో ఉన్న చిట్టి ఫోటోని తీసి ఆ ఫోటోని పక్కన పెట్టి చూస్తూ ఉంటాడు. రాధకేమీ అర్థం కాదు, అదేంటి ఆ ఫోటోలో ఉన్నది నేను చిన్నప్పుడు ఫోటో, మరి విక్రమ్ కృష్ణ గారి వ్యాలెట్లో అదే ఫోటో ఉందేంటి, అసలు విక్రమ్ కృష్ణ గారి వ్యాలెట్లోకి నేను చిన్నప్పుడు ఫోటో ఎలా వచ్చింది అని రాధ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి విక్రమ్ కృష్ణ బాబు అర్థం కావట్లేదా, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ దగ్గర ఉన్న చిన్న అమ్మాయి ఇద్దరు ఒకటే కదా అని చెప్పాను. కానీ అవును సీనయ్య ఇద్దరు ఒకటే, కానీ ఈ అమ్మాయి నీకెక్కడ ఉంది, ఈ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసా, ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడు చూసావు, అయినా తనతో పాటు మీరిద్దరూ ఫోటో తీయించుకున్నారేంటి, ఆ ఫోటోని ప్రేమ్ కట్టి మరీ దాచుకున్నారేంటి, చెప్పు సీనయ్య ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది, ఎక్కడ పెరుగుతుంది అంటూ మాట్లాడేసరికి, ఏంటి బాబు ఆ అమ్మాయి ఎవరో మీరు గుర్తుపట్టలేకపోతున్నారా, ఆ అమ్మాయి మరెవరో కాదు బాబు, మీ పక్కన ఉన్న రాధే ఆ ఫోటోలో ఉన్న మీ మరదలు చిట్టి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విక్రమ్ కృష్ణ. ఏం మాట్లాడుతున్నావు సీనయ్య అని చెప్పాను. కానీ నిజం చెప్తున్నానయ్యా, నిజం మాత్రమే చెప్తున్నాను, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే మీ మరదలు చిట్టి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నాను, తను నా మరదలు చిట్టి ఏంటి, నా మరదలు చిట్టి అని చెప్పాను. కానీ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా బాబు, తను మీ మరదలు చిట్టినే, చిన్నప్పుడు
మీ మరదలు ఒక కోనేటిలోంచి కొట్టుకుంటూ వచ్చేసింది కదా, ఆ నీళ్ళ దగ్గరే నాకు మీ మరదలు చిట్టి దొరికింది. మీ మామయ్య ఎప్పుడైతే హార్ట్ అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారో ఆ రోజే తన కూతురు తనకు ఎలా దూరమైందో చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఆ తప్పిపోయిన కూతురు ఎవరో కాదు, రాధేనని. ఆ రాధే ఈ చిట్టి అన్న విషయం తెలుసుకున్నాను. కానీ ఆ రోజే నిజం చెప్పాలని ప్రయత్నం చేశాను. తనకు శత్రువులు ఎక్కడో లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు అన్న విషయం తెలుసుకున్నాక నిజం చెప్పకుండా ఉండడమే మంచిది అన్న ఉద్దేశంతో చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాను అంటూ చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు సినయ్య? చిట్టికి నా ఇంట్లో శత్రువులు ఉన్నారా? అవును బాబు, దమయంతి గారే చిట్టి శత్రువులు. రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిస్తే ఎక్కడ రాధ ప్రాణాలకి ప్రమాదం తలపెడతారు అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు బాబు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు బాబు. చెప్పకుండా ఇన్ని రోజులు నేను ఊరుకున్నాను అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఎలా జరిగింది ఏంటో తెలియడం లేదు. నిజంగా నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను బాబు. రాధా చిట్టి నమ్మలేకపోతున్నాను సేనయ్య. ఇద్దరు ఒకటే కావడం ఏంటి? ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? అసలు ఇదంతా నా ఊహకు కూడా అందడం లేదు అంటూ మాట్లాడేసరికి, అవును, ఇద్దరు కూడా ఒకటే. ఇన్ని రోజులు ఈ నిజం తెలిసినా మీ మామయ్య గారికి ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. చెప్దామని ఎన్నోసార్లు నేను అనుకున్నా ఆ విషయం నేను చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి బాబు. ఇన్ని రోజులు నిజం తెలిసినా చెప్పలేనందుకు. ఇప్పుడు కూడా నిజం చెప్పకూడదనుకున్నాను. ఎందుకంటే నా కూతురుకి కడుపులో మీ ప్రతిబింబం పెరుగుతుంది. నా కూతుర్ని మీరు వదిలేస్తానను మీరిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అని చెప్పారంట కదా, అందుకోసమనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పేసేసరికి ఇంకా నిజం దాచిపెట్టి ఉపయోగం లేదు. నిజం చెప్పకపోతే నిజంగానే బావా మరదళ్ళైన మీ ఇద్దరూ శాశ్వతంగా విడిపోతారని, నా కూతురి విషయంలో మీరు తప్పుగా నిర్ణయం తీసుకుని నేను బాధపడుతున్నాను అని మీరు ఎక్కడా నా కూతుర్ని వదిలేస్తారేమోనన్న ఉద్దేశంతోనే నేను ఇన్ని రోజులు నిజం చెప్పకపోయినా ఇప్పుడు నిజం చెప్పక తప్పడం లేదు అంటూ ఇంకా సీనయ్య చెప్పేసేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతాడు. అంటే నా మరదలు చిట్టి, నేను పెళ్లి చేసుకున్న రాధా ఇద్దరు ఒక్కరేనా? నేను నా మరదల్నే పెళ్లి చేసుకున్నానా? నా మరదలే నా జీవితంలో భార్యగా ఉందా అని ఎంతగానో సంబరపడిపోతాడు. ఇంకా విక్రమ్ కృష్ణ అయితే సంబరపడిపోయి ఈ విషయం అర్జెంటుగా మామయ్యకి చెప్పాలి అంటూ మాట్లాడడంతో, చెప్పండి బాబు, కానీ రాధను మాత్రం ప్రతి క్షణం మీరే కాపాడుకోవాలి. ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిన తర్వాత మీరు రాధకు ఏదైనా ప్రమాదం తలపెట్టే శత్రువులు ఇంట్లోనే ఉన్నారని గుర్తించండి. మీరు ఒక రకంగా వాళ్ళ నుంచి రాధని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే బాబు అనేసరికి, అర్థమైంది సీనయ్య, రాధను నేనే కాపాడుకుంటాను. రాధకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ఇన్ని సంవత్సరాలు నా మరదల్ని కంటికి రెప్పలా నీ కన్న బిడ్డలా చూసుకున్నందుకు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ మాట్లాడేసరికి, దయచేసి మా నాన్నను రిలీజ్ చేయించండి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా రాధా, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ముందు ఈ విషయం మామయ్యకి చెప్పాలి అని ఇంకా గబగబా విక్రమ్ కృష్ణ కాస్త ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి రామచంద్ర మావయ్య అంటూ పిలిచేసరికి, నేను నీ కూతురు చిట్టిని తీసుకొచ్చాను అనేసరికి, ఏంటి, నా కూతురు చిట్టిని తీసుకొచ్చావా? అవును మామయ్య, తీసుకొచ్చాను. ఇదిగో మీ కూతురు చిట్టి అని రాధ వంక చూపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ కృష్ణ? రాధను చూపించి చిట్టి అంటావేంటి అంటూ దమయంతి అడిగిన ప్రశ్నకు, నా భార్య రాధే చిట్టి. ఎందుకంటే చిన్నప్పుడు తప్పిపోయిన చిట్టినే
సేనయ్య పెంచుకుని రాధలా మార్చాడు, రాధ అనే పేరు పెట్టాడు అంటూ అసలు విషయం చెప్తాడు. చెప్పేసరికి దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు రాధకు ప్రమాదం దమయంతి వల్లేనన్న విషయం సేనయ్య చెప్పాడు కదా, రాధని కాపాడుకుని దమయంతిని మరి రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.